మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందన్నారు. మహిళలకు ఆస్తుల హక్కు, కిలో బియ్యం 2 రూపాయలకే పేదవారికి కూడు గూడు గుడ్డ అందించారని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులుగా తయారు చేసిన ఘనత రామారావుదేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో తనను కూడా ఎమ్మెల్యే చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్, నగరపాలక సంస్థ కార్యాలయం, గాంధీ విగ్రహం కోడెలనందు, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, నుడా చైర్మన్ పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే జేఎస్ మనోహర్, నాయకులు గేర్వాణి చంద్రప్రకాష్, దొరబాబు, మోహన్ రాజ్, కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆస్తి హక్కుతో పాటు రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు. అలాగే ఎన్నో సంస్కరణలు తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా కీర్తి తెచ్చిన మహనీయుడు మనందరి నందమూరి తారక రామారావు. ఈరోజు లేకపోయినా ఆయన చేపట్టిన అనేక సంస్కరణలు మనతో పాటు ఈరోజు ముందుకెళ్తున్నాయి. అలాగే ఆయన స్థాపించిన పార్టీలో ఈరోజు ఎంతో గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, అనేక మంది బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, గొప్ప గొప్ప నాయకులంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీలోనే తయారైన వారు. ఇంకా చెప్పుకుంటే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా మన పార్టీ నుండే ఆ మహనీయుడి కింద తయారైపోయిన గొప్ప నాయకులు. కాబట్టి ఈ పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీలో అవకాశం ఇచ్చి నన్ను కూడా ఎమ్మెల్యే చేసినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో పాటు తెలియజేసుకుంటూ, అలాగే ఎన్టీ రామారావు గారిని ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రం మరవని రాష్ట్రంగా ఆయన కీర్తిని కొనియాడుతూనే ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.